కేజ్రీవాల్ మంత్రివర్గంలోని మంత్రులకి కొత్త కష్టాలు వస్తున్నాయి. అందులో కీలకమైనటువంటిది దేశ రాజధాని ఢిల్లీలో రద్దయిన మద్యం విధానంలో ముడిపడిన మనీ లాండరింగ్ కేసులో మంత్రి కైలాష్ గెహ్లాట్ని ఈడీ అధికారులు శనివారం ప్రశ్నించారు. సెంట్రల్ ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఉదయం 11:30 గంటల సమయంలో వచ్చిన కైలాష్ సాయంత్రం 4:30 గంటలకు తిరిగి వెళ్లారు. అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని, దర్యాప్తును సహకరిస్తానని చెప్పినట్టు మంత్రి చెప్పారు. నజఫ్గంజ్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన కైలాష్ గెహ్లాట్ సీఎం కేజ్రీవాల్ మంత్రివర్గంలో రవాణా, హోం, న్యాయశాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఢిల్లీ మద్యం విధానం 2021-22 రూపొందించిన మంత్రుల బృందంలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, పట్నాభివృద్ధి శాఖ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్తో పాటు కైలాష్ గెహ్లాట్ కూడా సభ్యుడు. మద్యం విధానాన్ని బీఆర్ఎస్ నేత కే కవిత్తో పాటు సౌత్ గ్రూప్ను లీక్ చేసి ప్రతిగా ఆ పార్టీ నేతలు 100 కోట్ల ముడుపులు అందుకున్నారని ఈడీ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి గెహ్లాట్ దర్యాప్తు అధికారులు పలు ప్రశ్నలు అడిగారని విశ్వసనీయ వర్గాలు తెలుపుతున్నాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం తదితర కార్యక్రమాల గురించి తనకు తెలియదని, ఎన్నడూ భాగస్వామి కాలేదని గెహ్లాట్ చెప్పారు. ఈడీ విచారణ గురించి విలేకరులు మరికొన్ని ప్రశ్నలు అడిగితే రహస్య విచారణ ప్రక్రియ సమాచారం వెల్లడించలేనన్నారు. మద్యం విధాన రూపకల్పనలో కుంభకోణం ఏమీ లేదని, కాలక్రమంలో ఈ కేసు తేలిపోతుందని మంత్రి చెప్పారు. ఢిల్లీ మద్యం కేసు అభియోగ పత్రంలో ఈడీ అధికారులు కైలాష్ గెహ్లాట్ పేరుతో పాటు ఇప్పటికే అరెస్ట్ అయిన ఆప్ కమ్యూనికేషన్స్ ఇన్ఛార్జ్ విజయ్ నాయర్ పేరు కూడా ప్రస్తావించారు. గెహ్లాట్ ఒకే నెంబర్ ఉన్న సిమ్ని 3 సార్లు మార్చారని ఈడీ ఆరోపించింది.